బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడలో చిన్నారి మిస్సింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం 11 రోజులుగా గాలిస్తున్నారు. తాజాగా అగ్రహారం గ్రామ సమీపంలోని చెరువులో ఎన్డీఆర్ఎఫ్ గాలింపు చేపట్టింది. ఇక జ్ఞానేశ్వరిపై అడవి జంతువులు దాడి చేశాయన్న కోణంలో యానిమల్ ట్రాప్ వేశారు. జ్ఞానేశ్వరి కంచె దాటిందని అనుమానిస్తున్న చోట 2 ఆటబొమ్మలు ఏర్పాటు చేశారు. జ్ఞానేశ్వరి ఇంటి వెనుక ఉన్న చిట్టడవిలో అడవి జంతువులు లేవని అటవీశాఖ తెలిపింది. దీంతో కిడ్నాప్ కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడలో చిన్నారి మిస్సింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం 11 రోజులుగా గాలిస్తున్నారు. తాజాగా అగ్రహారం గ్రామ సమీపంలోని చెరువులో ఎన్డీఆర్ఎఫ్ గాలింపు చేపట్టింది. ఇక జ్ఞానేశ్వరిపై అడవి జంతువులు దాడి చేశాయన్న కోణంలో యానిమల్ ట్రాప్ వేశారు. జ్ఞానేశ్వరి కంచె దాటిందని అనుమానిస్తున్న చోట 2 ఆటబొమ్మలు ఏర్పాటు చేశారు. జ్ఞానేశ్వరి ఇంటి వెనుక ఉన్న చిట్టడవిలో అడవి జంతువులు లేవని అటవీశాఖ తెలిపింది. దీంతో కిడ్నాప్ కోణంలోనూ పోలీసు విచారణ కొనసాగిస్తోంది.